హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి పీజీ అసైన్మెంట్స్కి సంబంధించి ముఖ్యంగా ఇది మనం అసైన్మెంట్స్ రాసిన తర్వాత ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది చాలామందికి అర్థం కావట్లేదండి. నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ స్టూడెంట్ లాగిన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఆల్రెడీ రిజిస్టర్డా కాదా అని అంటుంది. ఆల్రెడీ మనం రిజిస్టర్డ్ అయినాం కాబట్టి ఎస్ మీద క్లిక్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరి చెప్తున్నాను, డిస్క్రిప్షన్ నుంచి డైరెక్ట్ ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడ మీ యొక్క అడ్మిషన్ నెంబర్ని, మీ పాస్వర్డ్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే కనుక అక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ ఉందండి. ఓకే, దాన్ని యూజ్ చేసేసి మీరు మళ్ళీ పాస్వర్డ్ కూడా సంపాదించుకోవచ్చు. రైట్, ఈ రెండు డీటెయిల్స్ ఎంటర్ చేసేసి నేను సైన్ ఇన్ మీద క్లిక్ చేశాను. ఈ విధంగా వచ్చినాయి. ఇక్కడ చూడండి, మీ డీటెయిల్స్ అవునా కదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. రైట్, ఓకే. సో నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చాలామంది క్వశ్చన్ పేపర్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఇక్కడ డౌన్లోడ్ క్వశ్చన్ పేపర్స్ అని కనబడుతుందండి. ఇదిగోండి ఇక్కడ. సో దాని మీద క్లిక్ చేయండి, కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ విధంగా వచ్చేసింది. ఇక్కడ ఆల్రెడీ మనం అసైన్మెంట్కి సంబంధించిన అసైన్మెంట్ సంబంధించి ఫస్ట్ మనం డౌన్లోడ్ చేసుకున్నాము. ఇక్కడ బుక్లెట్ నెంబర్ 2 అని కనబడుతుంది, అంటే ఎంటీ కనబడుతుంది, అంటే అసైన్మెంట్ 2 అనేది ఇంకా కనబడట్లేదు. రైట్, సో ఇక్కడ మనం సబ్మిట్ చేయాలి. ఇప్పుడు అసైన్మెంట్ 1 సబ్మిట్ చేస్తే ఇక్కడ బుక్లెట్ నెంబర్ 2 అంటే అసైన్మెంట్ నెంబర్ 2 అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి సెక్షన్ అంతా. ఇప్పుడు చూడండి, అసైన్మెంట్ మనం సబ్మిట్ చేసాం. ఎట్లనో చూడండి. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఈ నోట్ కూడా ఉంది. జాగ్రత్తగా ఈ నోట్ కూడా మీరు ఒకసారి చదవండి. ఓకే, ఈ పాయింట్ అయితే మీకు వదిలిపెట్టేస్తున్నాను. రైట్, ఇక్కడ చూడండి, అసైన్మెంట్ 1 వచ్చేసి మీకు ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. దీనికి సంబంధించిన ఆల్రెడీ నేను స్కాన్ చేసి పెట్టుకున్నా. ఈ విధంగా వచ్చింది. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ టు కన్వర్ట్ పీడిఎఫ్ అని కనబడుతుంది. ఇది ఒక వెబ్సైట్ అనమాట. మీకు ఇవన్నీ జేపీజీ స్కాన్ అంటే మీరు ఫోటోలు పెడతారు కదా, సో అట్లా మీకు పీడిఎఫ్ కన్వర్ట్ కావాలంటే అదొక వెబ్సైట్ ఉందని అక్కడ మనకు చెప్తున్నారు. ఓకే, నేనైతే రెడీ చేసి పెట్టుకున్నా. ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేస్తున్నానండి. బ్రౌజ్ మీద క్లిక్ చేస్తే ఎక్కడైతే మన ఫైల్స్ స్కాన్ అయి ఉన్నదో అక్కడికి వెళ్ళిపోయాక ఇదిగోండి, నేను దానికే సబ్జెక్ట్ వైజ్గా నేను స్కాన్ చేసి దానికి పేర్లు పెట్టుకొని అప్లోడ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనకు ఫైలు ఏంటంటే 20 MB లోపు ఉండాలి, పీడిఎఫ్లో ఉండాలి, 20 MB లోపు ఉండాలి. ఓకే, మోర్ దెన్ 20 MB ఉండకూడదు, అక్కడ చూసుకోండి. సో అప్లోడ్ మీద క్లిక్ చేసినాక ఇదిగోండి ఈ విధంగా అయిపోతుంది. ఇక్కడ గ్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్ కూడా మొత్తం కూడా ఫినిష్ కావాలి ఇక్కడ మీకు. ఓకే, ఫినిష్ కాకుండా సబ్మిట్ చేస్తే ఏంటంటే అక్కడ వాళ్ళకు ఫుల్ ఫ్లెడ్జ్గా సబ్మిట్ కాదు. అర్థమైందండి, ఇది గ్రీన్ అనేది మొత్తం కంప్లీట్ కావాలి. ఓకే, సో అక్కడ గ్రీన్ అంటున్నా, బ్లూ. ఆ బ్లూ అయితే మొత్తానికైతే ఫినిష్ లాస్ట్ వరకు వెళ్ళిపోవాలండి. అప్పుడు మాత్రమే మీకు స్కాన్ చేసినటువంటి 11 పేజెస్ కంప్లీట్గా మీకు సబ్మిట్ అవుతుంది. రైట్, కింద సబ్మిట్ అసైన్మెంట్ అని కనబడుతుంది కదా, ఇదిగోండి బ్లూ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సబ్మిట్ అసైన్మెంట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఓకే మీద క్లిక్ చేశాను. ఏమొచ్చింది, డియర్ క్యాండిడేట్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్ అసైన్మెంట్. ఓకే మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఎక్కడికి వెళ్తే చూడండి, ఇదిగోండి ఇక్కడికి వచ్చేసింది. మళ్ళీ కొంచెం కిందికి స్క్రోల్ చేస్తున్నాయి. ఇక్కడ ఆల్రెడీ అసైన్మెంట్ 2 డౌన్లోడ్కి రెడీగా వచ్చేసింది. చూసారా, అసైన్మెంట్ 1 సబ్మిట్ చేస్తే అసైన్మెంట్ 2 మనకు డౌన్లోడ్కి వస్తుంది. ఈ విధంగా అసైన్మెంట్ 1కి సంబంధించిన అన్నీ కూడా స్కాన్ చేసి పెట్టుకున్నాను. ఫటాఫట్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నా చూడండి. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్ నేను స్కాన్ చేసి రెడీ పెట్టుకున్నాను. ఇదిగోండి, నేను మళ్ళీ అదే నా కాదా అని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే నేను అప్లోడ్ మీద మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ అప్లోడ్ బటన్ ఉంది కదా, అప్లోడ్ క్లిక్ చేస్తున్నా. ఇదిగోండి ఇక్కడ బ్లూ కలర్, ఇది మొత్తం కూడా ఫినిష్ కావాలండి. ఫినిష్ అయిన తర్వాతనే సబ్మిట్ అసైన్మెంట్ మీద క్లిక్ చేయాలి. నేను మరీ చెప్తున్నా, చాలామందికి ఇక్కడ ఈ బ్లూ కలరు మొత్తం ఫినిష్ కాకముందుగా సబ్మిట్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళకేమో కనబడట్లేదని వాళ్ళు మళ్ళీ రిమార్క్ మీకు రాస్తున్నారు, అవునా కదా. సో ఈ విధంగా ఇదిగోండి చూసారా, అసైన్మెంట్ 2 సబ్మిట్ అయిపోయింది, 1 సబ్మిట్ అయిపోయింది, 2 అయితే మనకు డౌన్లోడ్కి వచ్చింది. ఓకే, సో ఇప్పుడు హ్యాపీగా అసైన్మెంట్ 2 కూడా మీరు డౌన్లోడ్ చేసేసుకోండి అండ్ రాయండి. ఇదే విధంగా అసైన్మెంట్ 2 కూడా మీరు సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. ఇంత ఈజీగానే ఉంటుంది, కానీ చాలామందికి అర్థం కావట్లేదు అంటున్నారు. ఇది వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. కామెంట్ ఏమన్నా వస్తుందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.